వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో ఏంటంటే కల్కి మూవీ అయితే అసలు 800 కోట్లు కూడా దాటదు, 600 కోట్లు కూడా దాటదు అని చెప్పేసి చాలా మంది అయితే అన్నారనమాట. అంటే ఏంటంటే కొంతమంది సినిమా రిలీజ్ అవ్వకముందే అసలు ఒక మూవీ ఎంత వసూలు చేయగలుగుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎస్టిమేషన్ అయితే వేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా మన కల్కి మూవీ కూడా దాదాపు 600 కోట్ల మించి అసలు మూవీ పైకి రాదు అని చెప్పేసి అయితే చాలా మంది అన్నారనమాట. కానీ ఓపెనింగ్స్ రోజే దాదాపు 191 కోట్ల ఓపెనింగ్ అయితే మనకి మూవీ రన్ అవ్వడం అయితే జరిగిందనమాట. అసలు ఈ వీడియోలో ఏంటంటే అసలు మనకి ఇంకా ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది, అంతేకాకుండా ఎందుకు ఎంతలా కలెక్ట్ చేసిందనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనకి ప్రెసెంట్ ఇప్పటివరకు చూసినట్లయితే 10 రోజుల్లో 900 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది అనమాట. దాదాపు ఇవాళ సాయంత్రానికి కానీ రేపు సాయంత్రానికి కానీ ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ అయితే ఖచ్చితంగా దాటుతుంది అనమాట. మనకి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ దాటిన వచ్చేసరికి అంటే దేని బ్రేక్ డౌన్ చేసిందంటే యానిమల్ మూవీని అయితే బ్రేక్ డౌన్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే యానిమల్ మూవీ దాదాపు 850 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది అనమాట. మనకి ఇది వచ్చేసరికి 900 కోట్ల వరకు కూడా ప్రెసెంట్ కలెక్ట్ చేసింది. యానిమల్ వచ్చేసరికి లైఫ్ టైం అనమాట. అంటే అది రన్ అయినంత కాలం కూడా వచ్చినటువంటి అమౌంట్ అది, కానీ ఇది దాదాపు 10 రోజుల్లోనే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే అందరూ అంటుంది ఏంటంటే ఇది మనకి RRRని కూడా బీట్ చేయలేదు కదా అని చెప్పేసి అన్నారనమాట. అవును, ఎందుకంటే అది వచ్చేసరికి ఇద్దరు స్టార్ హీరోస్ అయితే దాంట్లో ఉన్నారనమాట. అది కూడా రాజమౌళి బడ్జెట్తో రూపొందింది కాబట్టి ఆ విధంగా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి యానిమల్ మూవీ చూసుకున్నట్టయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో యానిమల్ మూవీ అనేది చాలా మందికి బాగా అయితే అట్రాక్ట్ అయ్యారనమాట. దాదాపు దాంట్లో చాలా మంది కూడా సీన్స్ చూడడానికి 4-5 సార్లు వెళ్ళిన వాళ్ళు కూడా దాంట్లో అయితే ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే అది మన తెలుగు ఆడియన్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేసింది ఆ మూవీ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి నాన్న సెంటిమెంట్ కానివచ్చు, దాంట్లో ఉన్న బోల్డ్ కంటెంట్ కానవచ్చు. మన సందీప్ రెడ్డి వంగ అయితే మధ్య వెళ్ళి ఇంట్రెస్ట్ ఉండడం కోసం కొన్ని బిట్లు యాడ్ చేశాడు అనమాట. ఆ బిట్లు చూడడం కోసం కూడా చాలా మంది 2-3 సార్లు అయితే వెళ్ళారనమాట. కాబట్టి దానికి 850 కోట్ల కలెక్షన్ వచ్చింది. అంత లేకపోతే రాపోదని అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ మూవీ వచ్చేసరికి దాదాపు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో 900 కోట్లు ప్లస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ 900 కోట్ల గురించి నేను ముందుగానే వీడియో చేశాను, ఒకసారి చూడకపోతే చెక్అవుట్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. ఏంటంటే ఇంకొక 2 రోజుల్లో దాదాపు మనకి 1000 కోట్లు అయితే దాటుతుంది అనమాట. ఇప్పటికీ ఇది బ్రేక్ ఈవెన్ కూడా దాటేసిందని చెప్పుకోవచ్చు. ఇది బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి దాదాపు 600 కోట్లు అనమాట. ఇంకొక 300 కోట్లు మన నాగేశ్వరి అదే మన ప్రొడ్యూసర్ గారికి అయితే ఎక్స్ట్రా వచ్చాయని చెప్పుకోవచ్చు, అంటే లాభం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మొత్తం మూవీ అయిన తర్వాత ఇంకొక 5 డేస్లో అసలు ఈ మూవీకి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ప్రాఫిట్ అనేది కూడా ఎస్టిమేషన్ చేసి వీడియో అయితే చేయబోతున్నాం త్వరలో. అంతేకాకుండా ఈ మూవీకి వచ్చేసరికి దాదాపు ఇంకా ఒక 10,000 కోట్లు ఇంకొక ఈ ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉందన్న. అంటే ఇప్పుడు వచ్చి 900 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది అనమాట. కాకపోతే ఏంటంటే ఇది రాబోయే సిచ్యువేషన్స్లో ఏంటంటే దాదాపు 1000 కోట్ల మనకు అంటే 1100 కోట్ల వరకు కూడా ఈ మూవీ కలెక్ట్ చేసే సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే శుక్రవారం భారతీయుడు 2 అది ఇండియన్ 2 మూవీ అయితే ఉంది కాబట్టి ఆ రోజుగా దెబ్బేసే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ విధంగా అయితే లాంగ్ రన్లో అయితే రన్ అవుతూ వచ్చింది ఈ మూవీ అనేది. కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. దీంట్లో ఏంటంటే ఎందుకు ఎలా వచ్చిందంటే ప్రభాస్కి ఏంటంటే ఓన్లీ మన ప్రభాస్ ఒక క్రెడిట్ అనే చెప్పుకోవచ్చు ఈ మూవీకి ఎంత వచ్చింది అంటే. ఎందుకంటే చాలా మంది అమితాబ్ బచ్చన్ అంటారనమాట. అమితాబ్ బచ్చనే అని అనుకుని ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫస్ట్ ప్రీమియర్ షో రోజే దాదాపు దీనికి ఫ్లాప్ టాక్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మా ప్రభాస్ ఏమీ లేదు, అంత అమితాబ్ బచ్చన్దే అని ప్రభాస్ ఫ్యాన్స్ కనుక అనుకుని ఉంటే మాత్రం మనకి ఏంటంటే ఫస్ట్ రోజే ఇదైతే ఫ్లాప్ అయితే అయిపోయింది అనమాట. కానీ వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోలేదు, ఎందుకంటే వీళ్ళు ఎలా చూపించాలన్నమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా దేన్ని కూడా హైప్ చేయలేదు, దేన్ని కూడా తగ్గించలేదు. మొత్తం క్యారెక్టరైజేషన్ కూడా వీళ్ళు మొత్తం సమాంతరంగా అయితే చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్ గా ఉన్నది. ఇంకా ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటే చెప్పాను కదా, దాదాపు 1100 కోట్ల వరకు కూడా ఈ మూవీ కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఏంటనేది చూద్దాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇంకొక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல பல